మార్చి 22 నుంచి ఐపీఎల్ 17th సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. మన దేశంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ ఫస్ట్ షెడ్యూల్ని కేవలం 15 రోజులకే అనౌన్స్ చేశారు. వచ్చే షెడ్యూల్ని రానున్న మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ ధమాకా ఎలా ఉండబోతుంది, ఎంత ఎగ్జైట్మెంట్ ఇవ్వబోతుంది, ఇలాంటి ఆసక్తికర విషయాలు మనతో పంచుకోవడానికి బీసీసీఐ అఫీషియల్ స్కోరర్, క్రికెట్ కామెంటర్, స్పోర్ట్స్ అనాలిసిస్ట్ పి చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. సో ఆయనని అడిగి ఐపీఎల్ 2024 గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? Yeah, I'm fine. How are you, Maitri? I'm good, sir. Thank you. సో సమ్మర్ అనగానే ఐపీఎల్ సందడి మొదలవుతుంది. మరి ఈసారి ఐపీఎల్ 2024 ఎలా ఉండబోతుంది? సో ఐపీఎల్ గురించి కొన్ని మీ మాటల్లో మా టీఎస్ న్యూస్ ప్రేక్షకులకు చెప్తారా? సో ఐపీఎల్ అంటే తగ్గేదేం లేదు ఎప్పుడు కూడా. పుష్ప డైలాగ్ ఈ మధ్య వచ్చింది కానీ బట్ లాస్ట్ 16 years నుంచి అది అందరికీ కూడా క్రికెట్ లవర్స్కి పరిచయం అయినటువంటిది. సో ఐపీఎల్లో ఉండేటువంటి మజా వేరు. మిగిలినటువంటి మీరు ఇది ఐపీఎల్ అంటే T20 ఫార్మేటే, బట్ మీరు T20 ఎన్ని మ్యాచ్లు చూసినా కానీ ఐపీఎల్లో ఉండేటువంటి ఆ మజా అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే సహజంగానే మనం ఇప్పుడు బైలాటరల్ సిరీస్లో ఎట్లయితే కనుక ఇండియా ఆస్ట్రేలియా ఆడుతోంది, లేకపోతే ఇండియా ఇంగ్లాండ్ ఆడుతోంది అన్నప్పుడు ఇంగ్లాండ్ అభిమానులు వేరు, ఇండియా అభిమానులు వేరు. అలాగనే యు టేక్ ఇట్, ఇండియా పాకిస్తాన్ అంటే ఇది ఉండేటువంటి అది వేరు ఉంటుంది. లేదా ఈవెన్ యాక్చువల్గా డొమెస్టిక్ మ్యాచెస్ అట్లా చూసుకున్నా కూడా రంజీ ట్రోఫీ లెవెల్లో అట్లాగే చూసుకుంటే కూడా ఎస్ హైదరాబాద్ ఆడుతోంది, హైదరాబాద్ ముంబై ఆడుతోంది. సో కాబట్టి ఆ రకమైనటువంటి ఇది ఉంటుంది. బట్ ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి కేవలం ఇండియాలో ఉండేటువంటి అన్ని స్టేట్స్ ప్లేయర్లు ఒకే టీంలో ఉండటమే కాకుండా ఈవెన్ విదేశీ ప్లేయర్లు కూడా అక్కడ ఉండటం అనేటువంటిది. అప్పటిదాకా ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ కంక్లూడెడ్ ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీసే ఉంది. సో కాబట్టి అక్కడ ప్రత్యర్థులుగా పోట్లాడుకున్నటువంటిది ఇప్పుడు మళ్ళా కలిసి ఒకే టీంలో ఆడుతూ ఉంటారు. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఐపీఎల్. యాక్చువల్గా ఐపీఎల్ క్లిక్ అవడానికి కారణం అది. అప్పటిదాకా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి ఒకే టీంలో కలిసి ఆడటం అనేటువంటిది, ప్లస్ నెట్స్లో వాళ్ళు దాన్ని షేర్ చేసుకోవడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వీటన్నిటిని. సో ఆ రకంగా ఐపీఎల్ క్లిక్ అయింది. దానికి ఏమాత్రం తగ్గేది ఏం లేదు. ఈవెన్ 17th ఎడిషన్ కూడా అదే రకంగా ఉండేటువంటిది. ఇంకొకటి ఏంటి అంటే 17th ఎడిషన్కి ముందు కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. అంటే ఇండియాలోనే జరుగుతుందా లేకపోతే కనుక దుబాయా, సౌత్ ఆఫ్రికానా? ఎందుకంటే ఈవెన్ సెకండ్ ఎడిషన్ మనం సౌత్ ఆఫ్రికాలో ఆడాం. ఈవెన్ లాస్ట్ ఇది కనుక చూసినట్లయితే అంటే లాస్ట్ ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ హాఫ్ అంతా దుబాయ్లో ఆడి వచ్చాం. ఎందుకంటే ఎలక్షన్ డేట్స్ అది పార్లమెంట్ ఎలక్షన్స్ ఇస్ కమింగ్. సో కాబట్టి అది క్లాష్ అవుతున్నాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఎడిషన్ అక్కడ ఆడి ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఇక్కడ ఆడాం. అయితే లక్కీగా ఏంటంటే ఈసారి బీసీసీఐ సెక్రటరీ జైషా మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుంది, ఇండియా దాటి బయటికి వెళ్ళదు అనేటువంటిది. సో అది కూడా నిజంగానే ప్రేక్షకులందరికీ కూడా చాలా రిలీఫ్ ఇచ్చేటువంటిది. ఎందుకంటే మైదానానికి వెళ్ళి ప్రేక్షకులు డైరెక్ట్గా ప్లేయర్ని చూసి ఎంజాయ్ చేయడం అనేటువంటిది వేరుంటుంది. ఆ అంబియన్సే వేరుంటుంది. ఎక్కడో దుబాయ్లో జరుగుతున్నప్పుడు లేకపోతే సౌత్ ఆఫ్రికా అంటే ఇంకో వెన్యూలో జరిగేటప్పుడు మనం టీవీలో కూర్చొని చూసేటువంటి దానికి డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. సో అందుకని ఆల్ క్రికెట్ లవర్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సో ఏమాత్రం తగ్గేది మాత్రం ఉండదు అనేటువంటిది దట్ ఈస్ ఫర్ షూర్. సార్, మరి డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే ఇనాగ్రల్ మ్యాచ్ ఆడుతుంది, అది కూడా రాయల్ ఛాలెంజర్స్తో. మరి సిఎస్కే పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ధోని ఉన్నంతకాలం సిఎస్కే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని అడగాల్సినటువంటిది ఏం లేదు. సో వన్స్ అగైన్ లక్కీగా ఈ ఏడాది కూడా ధోనినే లీడ్ చేస్తున్నాడు సిఎస్కేని, అందులోనూ డిఫెండింగ్ ఛాంపియన్. ట్యాగ్ లైన్ అనేటువంటిది డెఫినెట్గా కొంత బ్యాగేజ్ ఉంటుంది. డెఫినెట్గా డిఫెండింగ్ ఛాంపియన్ అనేటప్పుడు ఏ టీంకైనా కానీ నేను మళ్ళా టైటిల్ని నిలబెట్టుకోవాలి, ఐఎమ్ ద డిఫెండింగ్ ఛాంపియన్, సో ఐ హ్యావ్ టు డిఫెండ్ దట్ అనేటువంటి బ్యాగేజ్ అనేటువంటిది ఉంటుంది. బట్ ధోని క్యాప్టెన్స్లో ఉండేటువంటి టీంకి అది ఉండదు. అదే డిఫరెన్స్ మిగిలినటువంటి టీములకి సిఎస్కేకి ఉండేటువంటి వాట్ ఈస్ మేకింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ 9 అండ్ సిఎస్కే అంటే కనుక క్యాప్టెన్సీ. సో కాబట్టి ధోని ఎప్పుడు కూడా ఏ ప్లేయరు బర్డెన్గా ఫీల్ అయ్యేటువంటిది లేకపోతే కనుక ఒక ఎక్స్ట్రా ప్రెషర్ని లోడ్ని తీసుకునేటువంటిది కల్పించడు. కాబట్టి సిఎస్కే పెర్ఫార్మెన్స్కి వచ్చేటువంటి డోకా ఏమీ లేదు అని చెప్పేసి అని అనుకోవచ్చు. మొయిన్ అలీ లాంటి ఒక ఆల్రౌండర్ ఉన్నాడు, నో డౌట్. అతను రెగ్యులర్ క్రికెట్ ఆడట్లేదు, బట్ రెగ్యులర్ క్రికెట్ ఆడకపోయినా కూడా వాళ్ళ నుంచి కూడా ఎలాంటి పెర్ఫార్మెన్స్ తీసుకోవాలి అనేటువంటిది బాగా తెలిసినటువంటి కెప్టెన్ ధోని. అలాగే ఈవెన్ శ్రీలంక టీంకి మలింగా తర్వాత ఎవరు అనేటువంటి పరిస్థితి నుంచి ఎస్ హీఈస్ దేర్ అనేటువంటి
అంటే శ్రీలంక సెలెక్టర్లకు కూడా ఒక వెసులుబాటు కల్పించినటువంటి కెప్టెన్ ధోని. ఓకే. సో అలాగే కొత్త టాలెంట్ని వెలికి తీయటంలో దాంట్లోనూ ఈజ్ ఆల్వేస్ స్టాండ్స్ ఫస్ట్. సో అందుకని ఈసారి కూడా సిఎస్కేది అంత మనం వర్రీ అవ్వాల్సినటువంటి ఇదేం లేదు. ప్లస్ ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆల్రెడీ ఇండియాకి ఆడి ఉన్నాడు. సో కాబట్టి ఎప్పుడైతే ఇండియా క్యాప్ ధరించున్నాడో న్యాచురల్గా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైగా ఉంటుంది. మీరు ఒకటి కనుక గమనించినట్లయితే యూ టేక్ ఇమ్రాన్ తాహిర్ కావచ్చు, మొయిన్ అలీ కావచ్చు, లేకపోతే ఈవెన్ కుల్దీప్ యాదవ్, లేకపోతే కనుక ఈవెన్ యూ టేక్ జహల్, యు నేమ్ ఎనీవన్, వాళ్ళందరూ కూడా ఈవెన్ డూప్లెసిస్ లాంటి ప్లేయర్లు కూడా ధోని క్యాప్టెన్సీలో ఆడటాన్ని మేము చాలా ఇష్టపడతాం అంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ ఎన్విరాన్మెంటల్ ఇది కంఫర్ట్ ఉంటుందో న్యాచురల్గానే ప్లేయర్ కెన్ ఎగ్జిబిట్ హిస్ బెస్ట్. ప్లస్ సిఎస్కే ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక ఏ ప్లేయర్కైనా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉంటుంది. టు డ్రైవ్ మీ, నాకు ఏదో ఒక ఇది ఉండాలి అక్కడ, ఎస్ ఐ హ్యావ్ టు రీచ్ దట్ అనేటువంటి ఒక గోల్ నాకు కనబడుతూ ఉంటే కనుక ఆ మోటివేషన్ విల్ టేక్ మీ టు దట్ లెవెల్. సో అలాగనే ధోని మేబీ ఇదే లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ధోని ఆడతాడో ఆడో అనేటువంటిది. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఈ స్పెక్యులేషన్స్ వచ్చినాయి, బట్ లక్కీలీ హీ యాక్సెప్టెడ్ అండ్ హీఈస్ లీడింగ్ ది సైడ్. సో కాబట్టి ప్లేయర్లందరికీ ఎస్ ధోని లాంటి ఒక లెజెండరీ క్రికెటర్కి డెఫినెట్గానే ఫేర్వెల్ అనేటువంటిది, కప్పుతోటే ఫేర్వెల్ ఇవ్వాలి అనేటువంటి ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది సిఎస్కేకి ఈసారి చాలా ఎక్కువగా పనిచేస్తుంది. సో డిఫెండింగ్ ఛాంపియన్ విషయంలో ఈసారి తగ్గేదేలే, న్యాచురల్గానే సిఎస్కే విల్ బి ఆల్వేస్ సిఎస్కే. సార్, మరి యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ ఐపీఎల్లో తన ఫిట్నెస్ టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నాడు. మరి రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ ముందులాగే ఉంటుందా? అంటే తన ఫైర్ వర్క్స్ మళ్ళీ మనం చూడొచ్చా? రిషబ్ పంత్ ఆల్రెడీ రికవర్ అయ్యాడు. ఈవెన్ యాక్చువల్గా ఎన్సీఏలో కూడా అతను కోచింగ్ తీసుకున్నాడు, అక్కడ రిహాబిలిటేషన్ అయ్యాడు. సో కాబట్టి ఈవెన్ యాక్చువల్గా డాక్టర్స్ కూడా అన్నటువంటిది రిషబ్ పంత్ ఇంత తొందరగా రికవర్ అవుతాడు అని చెప్పేసి అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సహజంగా సినిమాలో వింటూ ఉంటాం కదా, ఓ ఇట్స్ ఎ మిరాకిల్ అని. సో ఆ రకమైనటువంటి ఇది రిషబ్ పంత్, దట్స్ నథింగ్ బట్ హిస్ విల్ పవర్. సో కాబట్టి అటువంటి విల్ పవర్ తోటి అతను రికవర్ అయ్యి మళ్ళీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. కాబట్టి అతని ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళంతా కూడా ఈగర్లీ వెయిటింగ్. సో ఎప్పుడైతే ఎన్సీఏలో రిహాబిలిట్ అయినట్టు అయ్యి ఆ తర్వాత నెట్ సెషన్లో పాల్గొని ఆ ప్రాక్టీస్ అదంతా చేస్తూ ఉన్నాడు, న్యాచురల్గానే హీ విల్ గెట్ బ్యాక్ హిస్ రిథమ్. కాకపోతే ఎస్, ఇప్పుడు నెట్స్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ రియల్గా మైదానంలో దిగిన తర్వాత ఆటం అనేటువంటిది కొంచెం ఎటువంటి వాళ్ళకైనా కానీ లాంగ్ గ్యాప్ తర్వాత తేడా ఉంటుంది. సో కాబట్టి దాని నుంచి రిషబ్ పంత్ ఎంత తొందరగా, అంటే మేబీ 2 మ్యాచెస్ 3 మ్యాచెస్లోనే ఆ రిథమ్ని అందుకుంటాడా అనేటువంటిది చూడాలి. బట్ రిషబ్ పంత్ లాంటి ఆటగాడికి ఒక్కసారి రిథమ్ అందుకున్న తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ని చూడటంలో ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ అండ్ ఐ థింక్ హీఈస్, ఒక్కటేంటి అంటే అంత తొందరగా రికవర్ అవ్వగలిగాడు అంటే కారణం ఏంటంటే హీఈస్ మెంటల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఎప్పుడైతే మీకు ఇప్పుడు క్రికెట్ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ సైకలాజికల్ గేమ్, హౌ స్ట్రాంగ్ యు ఆర్. కేవలం ఫిజికల్గా ఉంటే సరిపోదు కదా, మెంటల్గా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అప్పుడే యాక్చువల్గా ప్రెజర్ సిచ్యుయేషన్స్లో బయటపడి బెస్ట్ని ఇవ్వగలుగుతూ ఉంటారు. అదే ఎగ్జాంపుల్, ఎప్పుడైతే అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ నుంచి ఇంత తొందరగా అంటే 1.5 year ఇది, సో అట్లాగా రికవర్ అయ్యి వచ్చాడు అంటే కనుక డెఫినెట్గానే హీఈస్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్, ప్రిపేర్ అయ్యి ఉన్నాడు, తనకి తను ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. సో అందుకని ఎటువంటి ఇబ్బంది లేదు. డెఫినెట్లీ ఆల్ క్రికెట్ లవర్స్ కెన్ వాచ్ హిస్ ఫైర్ వర్క్స్. ఓకే సార్, అయితే ఆర్సీబీ పైన ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, బట్ వాళ్ళు ఏదో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది. మరి ఈసారైనా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డైరెక్ట్గా అడగచ్చు కదా, ఈసారి ఆ కప్పు నమ్మదే అంటూ ఉంటారు ప్రతిసారి, ఈసారి జరుగుతుందా అనేటువంటిది. ఎస్, ఆర్సీబీ విషయంలో అది ఎందుకో కానీ, అంటే ఒక రకంగా నేషనల్ టీమ్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సౌత్ ఆఫ్రికా గురించి ఎట్లా అయితే చెప్పుకుంటామో, ఇస్ టీమ్ ఈజ్ హైలీ టాలెంటెడ్, బట్ ఎందుకనో ఐసీసీ ఈవెంట్స్లో అది దానికి తగినటువంటి ప్రదర్శన చేయలేకపోతుంది అని. అలాగే ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి ఆర్సీబీని అలాగా మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సినటువంటి ఇది కనబడుతూ ఉంటుంది. రియల్లీ ప్రతిసారి కూడా దే ఆర్ హైలీ టాలెంటెడ్. అయితే ఆర్సీబీకి వచ్చినటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే కనుక బ్యాటింగ్లో వాళ్ళు ఎంత డెప్త్ ఉందో, ఎంత ఇది ఉందో, బౌలింగ్ విషయానికి వచ్చేటప్పటికి. అందుకనే ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఆర్సీబీ హిస్టరీ, ఈవెన్ ఇఫ్ దే స్కోర్ మోర్ దాన్ 200 డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈసారికి వచ్చేటప్పటికి ఏకంగా చహల్, ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ అయితే ఆ లోటు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడింది ఆర్సీబీకి, ఎప్పుడైతే చహల్ని వదులుకున్నారో న్యాచురల్గానే బౌలింగ్ ఆ వీక్ లింక్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. బట్ లక్కీగా ఏంటంటే మ్యాక్స్వెల్ ఈస్ దేర్ టు స్టెప్ ఇన్ టు దోస్ షూస్. కానీ
ఎప్పుడైతే బౌలర్లు అంటే సిరాజ్ ఉంది, సిరాజ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆర్సీబీ అనేటప్పటికి సిరాజ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సిరాజ్ కూడా రాను రాను ఎట్లా అవుతోంది అంటే అన్ఫార్చునేట్లీ సేమ్ ఉమేష్ యాదవ్ ఒక స్పెల్ డెడ్లీ స్పెల్ ఉంటుంది, వరల్డ్లో ఉండేటువంటి ఏ బ్యాట్స్మెన్ కూడా ఆడేటువంటి పరిస్థితి ఉండదు. సో అలాంటి స్పెల్ కోసం కెప్టెన్ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ T20 విషయానికి వచ్చేటప్పటికి ఐపీఎల్ అనేటప్పటికీ 20 ఫార్మెట్. సో ఆ 2020లో మీకు ఉండేటువంటిదే 4 ఓవర్స్. ఫస్ట్ ఎట్లాగో పవర్ ప్లేలో 2 ఓవర్స్ స్ట్రైక్ బౌలర్ వేసేస్తాడు, ఆ తర్వాత మిగిలినటువంటి 2 ఓవర్లు. సో కాబట్టి ఆ 2 ఓవర్స్లో కనుక స్ట్రైక్ చేయలేకపోయేట్లయితే, కావాల్సినటువంటి బ్రేక్ త్రూ ఇవ్వలేకపోతే కనుక డెఫినెట్గానే టీం హ్యాండిక్యాప్ అయిపోతుంది. సో అక్కడే మనం అనుకుంటున్నట్టు ఆర్సీబీ విషయంలో వచ్చేటప్పటికి కొంచెం ఆ వీక్ లింక్ అనేటువంటిది ఇప్పటికీ కూడా కనబడుతుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ మనం గమనించినటువంటిది ఇఫ్ యూ లుక్ ఎట్ ది 16th ఎడిషన్, డెఫినెట్గానే క్యాప్టెన్సీ అనేటువంటిది చాలా ఇంపాక్ట్ అని చూపింది. ఎప్పుడైతే ఫార్ డూప్లెసిస్ని అటు సిఎస్కే నుంచి వీళ్ళు కొనుక్కున్నారో, సిఎస్కే వదులుకున్న తర్వాత అది దట్ ఇంపాక్ట్ ఇస్ దేర్. సో ఈసారి కూడా డూప్లెసీనే లీడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆర్సీబీని, ప్లస్ కోహ్లీ అండ్ డూప్లెసీ ఆర్ గోయింగ్ టు ఓపెన్ ది ఇన్నింగ్స్ అండ్ మ్యాక్స్వెల్ ఇస్ దేర్ ఇన్ ది మిడిల్ ఆర్డర్. సో అందుకని ఆన్ పేపర్ ఇప్పటికీ ఆర్సీబీ చాలా బాగా కనబడుతోంది. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం సిఎస్కే గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే మీకు ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉండాలి, మోటివేట్ చేయడానికి టీంని అనేటువంటిది ఉందామో, ఆర్సీబీ విషయంలో మిగిలినటువంటి యూ టేక్ అదర్ 9 టీమ్స్, సిఎస్కే ఆఫ్ కోర్స్ సిఎస్కేకి ఉండేటువంటి ఫ్యాన్ బేస్ అది వేరుంటుంది, ధోని కోసం అనేటువంటిది. సో ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎందుకో చాలా అసలు అంటే వాళ్ళకి వాళ్ళు ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది టీంని. అందుకనే ఈవెన్ ఇప్పుడు కూడా బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ది ఐపీఎల్ ఇఫ్ యూ గో త్రూ ది సోషల్ మీడియా ఇది అంతా కనుక చూసేట్లయితే డెఫినెట్గానే కప్పు కొట్టినా కొట్టకపోయినా మా హీరోలు మీరే అనేటువంటిది. సో వీఆర్ ఆల్ విత్ యూ అనేటువంటిది ఇప్పటి నుంచి ఆ రకమైనటువంటిది. సో ఆ రకమైనటువంటి ఫ్యాన్ బేస్, ఆ సపోర్ట్ అనేటువంటిది ఆర్సీబీకి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఆర్సీబీ జట్టు గెలిచింది మహిళలది. సో కాబట్టి డెఫినెట్గానే అది ఒక ఇన్స్పైరింగ్. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అనేటువంటి దాన్ని ఇచ్చేసాడు. సో కాబట్టి ట్వీట్ చేశాడు. సో అందుకని ఎప్పుడైతే ఆర్సీబీకి అసలు ఐపీఎల్ కానీ లేకపోతే రీసెంట్లీ ఇంక్లూడెడ్ దిస్ ఈజ్ ఓన్లీ సెకండ్ ఎడిషన్. సో ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేటువంటిది అసలు ఆర్సీబీకి ఐపీఎల్కి సంబంధించినటువంటి ఈ సెగ్మెంట్లో ఒక కప్పే లేదు అనేటువంటి దాన్ని తీరుస్తూ ఆ లోటుని ఎప్పుడైతే ఆర్సీబీ ఉమెన్ టీము టైటిల్ గెలిచిందో నిన్న, డెఫినెట్గానే ఆ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఆ రకమైనటువంటి ఆ మోటివేట్ వీళ్ళ ప్లేయర్లని వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేసుకునేందుకు అదొక ఫ్యాక్టర్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఐ థింక్ ఈసారి డెఫినెట్గా ఆర్సీబీ విల్ మేక్ ఇట్ డిఫరెన్స్.